రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్మూరు సునీల్ యాదవ్ పై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం సమంజసం కాదని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సునీల్ యాదవ్ కు మద్యంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన కుటుంబ సభ్యులు కూడా మద్యం సేవించారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై లేని లిక్కర్ స్కామ్ ఆరోపణలను కూటమి ప్రభుత్వం సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అలాగే ఎన్నికల ముందు మద్యం మాఫియాను నిర్మూలిస్తామని, నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మద్యం ధరలు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు. పర్మిషన్ లేదు, వాళ్ళకి ఫ్యాక్టరీ లేవు, వాళ్ళకు వైన్ షాప్గా లేదు, వాళ్ళ కుటుంబం మీద కక్ష సాధింపు. అదేవిధంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే ప్లస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పూచపల్లి శివప్రసాద్ గారు ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత పార్టీ జిల్లాలో బాగా అయిపోయింది. ఆ యొక్క కక్షతోటి, ఆయన మీద కక్ష సాధనతో ఆయన దాని మైనింగ్ మీద దాడులు చేపట్టడం చేస్తాము. కానీ శివప్రసాద్ గారి కుటుంబం కానీ ఎప్పుడు 2004లో వాళ్ళ నాన్న ఫస్ట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిచిన నుంచి ఈరోజు ప్రతి గ్రామంలో చర్చీలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు, మసీదులకు డబ్బులు ఇస్తూ ఉన్నారు, దేవస్థానం డబ్బులు ఇస్తున్నారు. ఎవరైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఏంటి అంటే పార్టీలు చూడటంలే, రూపాయలు డబ్బులు తీసుకోకుండా అని చెప్తున్నాడు. నేనే ఉదాహరణ, ఎందుకన్నా టీడీపీ వాళ్ళకి ఇచ్చినట్టే సరే మన పంచదొక్కినారు ఇద్దామని. అటువంటి నేచర్ ఉన్న కుటుంబం పూచపల్లి కుటుంబం, 10 మందికి అన్నదానం చేసిన కుటుంబం, వాళ్ళ మీద కక్షాదం చేస్తాను. కానీ శివప్రసాద్ భయపడ్డు. ఎందుకు భయపడ్డంటే ప్రభుత్వం వెలకాల ఉండదు, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కష్టాలు పడతా ఉన్నాము, రేపు మాకు మంచి రోజులు వస్తారు. ఆ రోజు మీరు చేసే అరాచకాలు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంచెం 10% కింద ఆలోచించిన చేసి ఉంటే ఈరోజు మీరు ఈ విధంగా ప్రవర్తించేవాడు కాదు. ఎటువంటి పనికి మాలిన చిన్న చిన్న క్యాటర్లు కానీ, జగన్ స్థాయి వ్యక్తులను, జిల్లా పార్టీ స్థాయి ఎమ్మెల్యేల వ్యక్తులు కానీ నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళే ఉంటుంది, రాచరిక పరిపాలన కాదు, 10 సంవత్సరాలు ఉంటుంది దానికి. కానీ మేము జగన్ సార్ గారు ఒకటే అడుగుతున్నాం, సార్ మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, మా ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, మా మంత్రులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. ఈ జరిగిన కుట్రల కుతంత్రాలు, దాడులు జరిగినాయి కదా, వాళ్ళ మీద ప్రతీకార చర్య తీసుకపోతే క్యాడర్ మార్పు చాలా బాధపడతారు. ఎందుకంటే అన్యాయం అయినప్పుడు న్యాయంగానే కావాలి మాకు అని మేమంతా డిమాండ్ చేస్తాము. ఈరోజు ఒక వ్యక్తి మీద కాదు, ఒక వ్యవస్థ మీద, అన్ని కులాల మీద దాడులు జరుగుతున్నాయి. రైతులకు గిట్టుబాటు లేదు, వాడు ఓట్ల మీద పడరు. 1000 ట్రాక్టర్లతోటి నిన్న ఒంగోలులో ర్యాలీ చేసినారు. వైసీపీ వాళ్ళు కాదే, అన్ని పార్టీలు, సామాజిక వర్గాలు అన్ని పార్టీలు ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు కడుపు కాలేదు, వాళ్ళకి పరిస్థితి బాగలేదు. రైతు కష్టకాలంలో రైతు పంట పండించినాక అమ్ముకునే దానికైనా వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. అటువంటి వ్యతిరేకత వస్తుందంటే మీరు ఆలోచించుకోండి, మంచి చేయండి. మీకు అధికారం ఇచ్చినందుకు చాలా మంచి చేస్తుంది. జగన్ కన్నా మంచి చేసి మంచి మార్పులు తెచ్చుకోండి. 2 సంవత్సరాలు అయింది, నాయన ఎందుకు వేసినాము మేము ఓట్లు, ఎందుకు తప్పు చేసినా మేము ఓట్లు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు దూరం చేసుకున్నాము అనే విధంగా తెచ్చుకుంటా ఉన్నారు. డిఎస్సి అన్నారు, ఏమి ఇచ్చినారు? డిఎస్సి స్పోర్ట్స్ కోట అన్నారు, మెరిట్ లిస్ట్ అన్నారు. ఒరిజినల్గా మెరిట్ లిస్ట్ మీరు బయట పెట్టండి, వాళ్ళకి ఇవ్వండి. మీ పార్టీ కార్యకర్తలే కావాలి, మీ పార్టీ సానుభూతి పనులు కావాలి, మీ పార్టీకి అభిమానులు అయితే ఏం అవసరం లేదు, మెరిట్ లిస్ట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాళ్ళ డైరెక్ట్గా అపాయింట్మెంట్ మీరు ఎంత తీసుకుంటారో మీకే తెలియాలి. ఒక్క డిఎస్సి విషయమే కాదు, ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏ ఇచ్చినా కానీ డైరెక్ట్గా మీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పెట్టి గ్రామాలలో మండల హెడ్ క్వార్టర్ కాకుండా అన్ని గ్రామాల్లో పనిచేసేటట్టు చేసినారు. మంచి కార్యక్రమం. 3 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చినారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఆ రోజున అవుట్ సోర్సింగ్ ప్రకారం అందరినీ వైసీపీ క్యాండిడేట్ అందరినీ సెలెక్ట్ చేసుకోవచ్చు 3 లక్షల మందిని. ఆ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఆ నాయకులు చెప్తే వైసీపీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు 3 లక్షల మంది. చేసుకున్న తర్వాత నువ్వు రెగ్యులర్ చేసుకోవచ్చు సంవత్సరం. కానీ చేయలేదే. ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. దేనికి ఇచ్చినారు? 10 మందికి ఎలక్షన్ల వరకు పార్టీలు, తర్వాత ప్రజలు అందరూ మనాలనుకొని చేయాలి. జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు. అదే కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేసిట్టే ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ప్రభుత్వానికి వచ్చిన నుంచి దాడులు, సంపటాలు, మర్డర్లు, మానభంగాలు భయంకరంగా జరుగుతున్నాయి. ఆపండి. ప్రజా తీర్పు కోరే సమయం 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు మీకు కావచ్చు. లాస్ట్ 1 ఇయర్ వచ్చేసరికి మళ్ళీ యథావిధిగా ఆఫీసర్స్ పరిపాలనలోకి వెళ్ళిపోతాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, మంచి చేయండి, చేయలేకుండా గమ్ముగా ఉండండి.
ప్రజలను దోసుకొని వాళ్ళ కుటుంబాలను రోడ్లు పడేటట్టు చేయకండి. దేవుడైన వాడు పాపము మనం చేసింది మనకు ఖచ్చితంగా వస్తుంది, మనం అనిపించాలి. పాత రోజుల్లో మన పెద్దోళ్ళు ఎవరో చేసింటే కొడుకులో మనమలో ఎవరో అనుభవించే రోజులు ఉన్నాయి పాత రోజుల్లో. ఇప్పుడు అది కాదు, ఉదయం చేస్తే సాయంత్రం మనకు వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మీకు పిల్లలు ఉన్నారు. ఈ కారుమూరు సునీల్ యాదవ్ గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. వాళ్లకు ఇక్కడికి ఎటువంటి సంబంధం లేదు. కావాలని చేసినటువంటి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వస్తూ ఉన్నాము. రేపు భవిష్యత్తులో అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు మొత్తం ఏ ఊరికి ఏ సమస్య వచ్చినా కానీ ఈ యువజన విభాగం ముందుంటుందని మేము ఖచ్చితంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కొడుకు పూర్తి సొంత పెత్తనం చేస్తా చాలా ఇబ్బంది పెడుతున్నారు. టైం దగ్గరికి వస్తుంది, ఏ ఇబ్బంది లేదు. అందుకని దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. శివన్న ఆదేశానుసారం మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పూచపల్లి శివప్రసాద్ ఆదేశానుసారం ఈ జిల్లాలో పార్టీ గతంతో కంపేర్ చేసుకుంటే 20 నుంచి 30% హైప్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు ఆయన కాడి పోయి సార్ నా పరిస్థితి, నాకు పలానా వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు, నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారంటే ఎవరికి చెప్పమని ఇచ్చినప్పుడు ఇచ్చారు. ఎంతో కొంత తీసి చేతిలో పెట్టడం